హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోనే మనం లైనింగ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలన్నదే చూద్దామండి. ఈ బ్లౌజ్ పీస్ అయితే కనుక అడ్డునేత మీద బార్డర్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని కాస్ట్లీ సారీస్ మీద కొద్దిగా క్లాత్ అనేది మనకి ఎక్కువ వస్తాయి. అలాంటప్పుడు 3/4 హ్యాండ్స్ అన్నవి వస్తాయి. సాధారణంగా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అన్నది మనకి ఎల్బో హ్యాండ్సే తప్ప ఈ 3/4 హ్యాండ్స్ అనేది అవ్వదనమాట. ఒకవేళ అలా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే సపరేట్ క్లాత్ తీసుకుని మనం కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే నాకు క్లాత్ అనేది కొద్దిగా చూసారు కదా, ఈ పన్నా కోరంచు వైపు శారీ దగ్గర నుంచి కటింగ్ చేస్తే చాలా వరకు కూడా 1 మీటర్ వరకు కూడా క్లాత్ అన్నది ఇలా వచ్చింది. కానీ అడ్డునేత మీద అవడం వల్ల ఇలా హ్యాండ్స్ వస్తాయి, ఇలా బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు వస్తుంది అనమాట. సరేనండి, ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే ఇలా అడ్డునేత మీద మనకి ఇలా వచ్చి బార్డర్ వచ్చి ఇప్పుడు పెద్ద సారీలు అన్నిటికీ కూడా అలాగే వస్తుంది అనుకోండి. చూడండి, 1 మీటర్ కన్నా ఎక్కువగానే ఉంది, 118 సెంటీమీటర్స్ ఉంది. అంటే ఒక 2 సెంటీమీటర్లు తక్కువ, కానీ 120 సెంటీమీటర్స్ అన్నవి ఉన్నదనమాట. సరేనా, అలాంటప్పుడు మనకి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అన్నవి 3/4 వస్తాయి. శారీ చూస్తారండి, ఇది చూడండి. శారీ అయితే కనుక ఇది కడ్డీ బార్డర్ అండి, కడ్డీ బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. ఈ బార్డర్ మాత్రం మంచి ఫినిషింగ్తో వచ్చింది. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, ఫేస్బుక్ నుంచి. చూడండి, ఇలా వచ్చింది. జరీ వర్క్ వచ్చి చక్కగా పళ్ళు మాత్రం మంచి రిచ్గా వచ్చిందండి. బర్నా బూటిక్ అని చెప్పేసి చాలా బాగుంటాయి. కాకపోతే అన్నీ కూడా కొద్దిగా రేట్ ఎక్కువగానే దొరుకుతాయి. కానీ ఇది డోలా సిల్క్ అని చెప్పేసి ఇచ్చారు. నేను 2 సారీలు తీసుకున్నాను, సేమ్ కలరు. మా ఫ్రెండ్కి ఒకటి, నాకు ఒకటి. ఇది చూడండి, 2800 దీని రేటు. ఒకవేళ అనిపిస్తుంది కదా మన ఆడవాళ్ళకి ముందు రేట్ ఏంటన్నది తెలిస్తే ఆ కడుపు తీరిపోద్ది. సరేనండి, శారీ అయితే ఇలా ఉంది. కడ్డీ బార్డర్ వచ్చి చాలా అందంగా వచ్చింది. జరీ మంచి ఫినిషింగ్ని మంచి షైనింగ్ ఉంటుంది. ఇక్కడ బుట్ట డోలా సిల్క్, ఇది చూడండి, ఇదన్నమాట. ఇలా వచ్చింది. పళ్ళు ఏమో ఇది. కలర్ కాంబినేషన్ కూడా ఇది మస్టర్డ్ ఎల్లో కూడా కాదండి, ఒక రకమైన గంధపు కలర్లోనే ఒక రకమైన కలర్ అనమాట. దానికి ఈ కాంబినేషన్ వచ్చింది, కొద్ది వెరైటీగా ఉందని తీసుకున్నాం. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి నేను 1.5 మీటర్ తీసుకున్నానండి. ఎందుకంటే హ్యాండ్ అన్నది పొడవు మనకి ఎంత వస్తుంది అన్నది అంచనా కట్టడం అన్నది కష్టం. అదేదో ముందే కొద్దిగా మనకి ఇదే కదా, లైనింగే కదా, ఎక్కువ తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ లైన్ చూసారు కదా, వాష్ చేసిన తర్వాత నేను ఇలా క్రాస్ అన్నది ఎక్కువ వచ్చింది. కొద్దిగా ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసి తర్వాత మీకు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలన్నది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ మన వైపు ఉంది, కోరంచులేమో అటువైపు ఉంది. ఫస్ట్ మనకు తెలుసు కదండి, ఎప్పుడు కూడా బ్లౌజ్ కొలతలు చంక కుట్టు దగ్గర నుంచి చంక కుట్టు వరకు బ్యాక్ సైడ్ తీసుకుని ఎంత ఉంటే ఇంకొక అంత కలుపుకుంటే చెస్ట్ లూజ్ అన్నది వస్తుంది. అలా ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 36, నడుమేమో 30 ఇంచీలు, లెంత్ 14 ఇంచీలు. సరేనండి, నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచీలు. ఇప్పుడు వీళ్ళకి ఎలా మనం మార్కింగ్ చేయాలనేది చూద్దాం. ఇది 36 సైజు బ్లౌజు. సరేనండి, ఇప్పుడు 36 సైజ్ బ్లౌజ్కి 14 ఇంచీలు పొడవు కదా, 1 ఇంచు మనం ఖర్చులకి కలుపుకోవాలి. కలుపుకుంటే 15 ఇంచీలు అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ ఈ 15 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేయండి. దాని తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ 15 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. దాని తర్వాత ఇక్కడ ఒక 5.5 ఇంచీలు అన్నది మనం షోల్డర్ తీసుకోవాలి. ఎందుకంటే నెక్ డీప్ అన్నది మీడియం అనమాట, పెద్ద నెక్ కాదు, అంటే పెద్ద నెక్ కాదు, చిన్న నెక్ కాదు. అలాంటప్పుడు 5.5 ఇంచీలు పెట్టేసుకోవాలి. ఇక ఫోల్డింగ్ దగ్గర నుంచి 5.5. చంక దింపు వచ్చేసి 6 ఇంచీలు. ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలా లైన్ కలిపి ఇక్కడ కరెక్ట్గా 1.5 ఇంచుకి ఈ షేప్ అన్నది ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఇలా రౌండ్ ఇచ్చుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలా రౌండ్ ఇచ్చుకోండి. 36లోని 4వ వంతు 9 ఇంచీలు వస్తుంది. 9 ఇంచీలకి ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి. నడుములో 4వ వంతు, ఇది 30 కదా నడుము, 30లోని 4వ వంతు 7.5 ఇంచీలు. మీరు హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు కొలుచుకోండి. ఈ 36 సైజు వాళ్ళకి ఒక్కొక్కరికి కొంతమందికి 30 ఉంటుంది, కొంతమందికి 32 కూడా నడుము ఉంటుంది. సరేనండి, నడుము కొలత మాత్రం కొలుచుకొని, అలాగే చెస్ట్ కొలత కూడా కంపల్సరీగా 2 కొలతలు ఉండాలి. అప్పుడే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది.
30లోని 4వ వంతు 7.5. 7.5కి డాట్స్ కోసమని 1 ఇంచు కలిపితే 8.5 ఇంచీలు. సరేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి 8.5 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టుకోండి. తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేస్తే ఇది ఫిట్టింగ్ లైన్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఖర్చుల లైన్. ఇప్పుడు మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలకి మెడ వెడల్పు మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి 8.5 ఇంచీలకి నెక్ డీప్ కదా మార్కింగ్ పెట్టుకుందాం. మామూలుగానే కొద్దిగా హెల్దీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మనం ఎంతైతే పెట్టామో దానికి 1 ఇంచ్ మనం ఇక్కడ పెంచి వెడల్పు తీసుకుంటాం. కాదు ఎక్కువ వెడల్పుగా వద్దు మామూలుగానే నెక్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా సేమ్ అంతే పెట్టేస్తాం. నేనైతే ఇక్కడ సేమ్ 2.5 ఇంచీలే మార్కింగ్ చేస్తున్నాను. సరేనండి? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకుందాం. దాని తర్వాత ఇలా రౌండ్ ఇచ్చేసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచీలు. ఈ సైజు వాళ్ళకి 7 ఇంచీల వరకు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక 6 నుంచి 7 ఇంచీల లోపల 6 పెట్టచ్చు, 6.5 పెట్టచ్చు, 7 పైకి కావాలి అంటే 6, మీడియంగా కావాలంటే 7, కొద్దిగా డీప్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకి 7 ఇంచీలు. సరేనా? ఇప్పుడు నెక్ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు మనకి క్లాత్ అనేది ఇలా ఎల్ షేప్లోని ఇలా ఎక్కువ అన్నది మిగులుతుంది. ఇది కొద్దిగా ఎక్కువ పన్నా ఉన్న లైనింగ్ క్లాత్. సరేనండి? అందుకు ఎక్కువ మిగిలింది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెడితే మీకు చాలా వరకు కూడా క్లాత్ ఇక్కడ కింద అన్నది సేవ్ అవుతుంది. ఇది చూసారు కదా ఈ రకంగా ఇలా పెట్టి ఈ 7 ఇంచుల మార్కింగ్ ఫస్టే ఎందుకు పెట్టుకున్నామంటే ఈ మార్కింగ్ ఉన్న దగ్గర కింద క్లాత్ ఉందో లేదో చూసుకుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. ఈ మార్కింగ్ అన్నది కింద కూడా మార్కింగ్ అయ్యేటట్టుగా లైన్ గీసుకుని ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఒక మార్కింగ్ ఇలా చేసేసుకోండి. దాని తర్వాత ఇలా కింద అంచు కూడా ఇలా లైన్ మార్కింగ్ చేసేయండి. ఆ తర్వాత ఈ సైడ్ అంచు, అలాగే 2 ఇంచులు ఖర్చులు, అలాగే ఈ ఆమ్ రౌండ్ ఉందో చూసారా, మొత్తం ఆమ్ రౌండ్ ఎలా అయితే ఉందో సేమ్ అలా లైన్ మార్కింగ్ చేసేసుకోండి. సరేనా? దాని తర్వాత షోల్డర్ అంచులు, దాని తర్వాత ఈ వెడల్పు ఉంది చూసారా, ఈ మెడ వెడల్పు లైను కరెక్ట్గా వచ్చేటట్టుగా మార్క్ చేసుకోండి. దాని తర్వాత ఈ కార్నర్ ఉంది చూసారా, ఈ కార్నర్ దగ్గర వేలుతో ఇలా నొక్కి పెట్టి ఒక డాట్ పెట్టండి. అంతే. బ్యాక్ పార్ట్ని తీసేసుకొని ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇంచీ టేప్తో ఇలా పెట్టుకుంటే మీకు ఈ డాట్ కరెక్ట్గా 6 ఇంచుల దగ్గర ఉందా లేదా తెలుస్తుంది. సరేనా? ఈ రకంగా ఇలా కలిపేసుకోండి. ఇక్కడి నుంచి ఇలా కలిపిన తర్వాత ఇది కదా సెంటర్ పాయింట్, ఇక్కడ ఈ సెంటర్ పాయింట్కి కరెక్ట్గా ఈ పై లైన్ నుంచి కిందకి 6 ఇంచుకి మార్క్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా 6 ఇంచు డౌన్ అన్నది మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ 2 ఇంచుల ఖర్చులది కూడా మీరు ఇలాగా కలిపేసుకోండి. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి 3 ఇంచీలు లోపలికి తీసుకురండి. బ్యాక్ సైడ్ అరేంజ్ మనం ఇక్కడ పెంచలేదు, 2.5 పెట్టాం. కానీ ఫ్రంట్ వైపు మాత్రం 3 ఇంచులు పెడితేనే హుక్ బెల్ట్ ఐ బెల్ట్లు వేసిన తర్వాత నెక్ అన్నది రౌండ్గా వస్తుంది. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చూసారు కదా కరెక్ట్గా 7 ఇంచులు సరిపోయింది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇలా రౌండ్ ఇచ్చేయండి. ఇలా కింద నుంచి కరెక్ట్గా 2 ఇంచీలు పొడవు అన్నది షేప్ బెల్ట్ కోసం తగ్గించేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా లైన్ పెట్టి లైన్ గీస్తే మీకు లైన్ స్ట్రైట్గా వస్తుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి పైనుంచి కిందకి 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా 3 ఇంచీల దగ్గర చేసి ఒక 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్కి ఇలా కలపండి. ఇలా నెమ్మదిగా ఇలా వస్తూ మళ్ళీ ఈ కార్నర్ దగ్గరికి కలపాలి. ఇలా కార్నర్ దగ్గరికి కలిపి కొద్దిగా ఇలా పైకి ఒక 1/2 ఇంచ్కి పైకి రండి. సరేనా? ఇలా ఆటోమేటిక్గా మీకు రౌండ్ వస్తుంది. ఈ సైజు వాళ్ళకి ఇక్కడి నుంచి 2.5 ఇంచీలు వదిలేసి ఇంకొక 2.5 ఇంచీలు అంటే ఈ డాట్ వెడల్పు అనేది 2.5 ఇంచీలు తీసుకుంటాం. ఇప్పుడు ఎలా చూసుకోవాలంటే నడుములో 4వ వంతుకి ఈ 2.5 ప్లస్ ఈ ఖర్చులు 2 ఇంచీలు కలుపుకోవాలన్నమాట. 2.5 2 కలిపితే 4.5. ఈ 4.5కి ఈ నడుములో 4వ వంతు అయినా ఈ 7.5కి కలపాలన్నమాట. అదేనా? ఈ 2.5 ఈ 2 4.5, ఈ 4.5 నడుములో 4వ వంతుకి కలిపితే 7.5కి 4.5 కలిపితే 12 ఇంచీలు వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం కింద లైన్ అంతా 12 ఇంచీలు ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇలాగ మీకు సరిపోద్ది అనమాట. చూసారు కదా, జస్ట్ ఒక 1/4 ఇంచు ఒక రవ్వంత నాకు తక్కువ అనిపించింది. ఒకవేళ మీకు 1/2 ఇంచు 3/4 ఇంచు అలా తక్కువ అనిపించినా ఇక్కడి నుంచి ఇది ఇలాగా ఎంత కావాలనుకుంటే అంత పెంచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ 2 ఇంచుల ఖర్చులు మీకు తగ్గకుండా
ఉంటాయి. సరేనండి, ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కూడా ఇలా కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఈ రెండు కూడా షోల్డర్ రెండు సమానంగా ఇలా పెట్టండి. దాని తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఈ అంచుని ఇలా కలిపి పట్టుకొని దాని తర్వాత ఇలా ఇక్కడ మళ్ళీ ఈ రెండు అంచులు కూడా ఇలా కలిపి పట్టుకోండి. ఆటోమేటిక్గా కలుస్తాయి. ఈ 6 ఇంచ్ డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కింద అంచు దగ్గర నుంచి అంటే ఫ్రంట్ పార్ట్ కింద అంచు నుంచి పైకి ఇటు అటు కూడా హాఫ్ ఇంచ్ అన్నది ఖర్చులకి తీసుకోవాలి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం. ఇక్కడి నుంచి 6 ఇంచ్కి ఇక్కడి నుంచి 6 ఇంచ్కి పైకి మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఈ కింద అంచు ఎంత ఉందో కొలుచుకుంటే మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా మీకు ఎక్కువ తక్కువ లేకుండా సరిపోద్ది అనమాట. నేను ఇలా చూసుకుంటే ఇక్కడ 3 ఇంచీలు వచ్చింది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఇంచుమించులోని పావు తక్కువ 3 ఇంచీలు వచ్చింది, అంటే 2.7 వచ్చింది అనమాట. ఇక్కడ సమానంగా ఒకవేళ మీకు 3 వచ్చినా, ఎందుకంటే మనం ఇలా షేప్ ఇచ్చినట్టు కొద్ది పైకి ఇస్తే ఇది ఎక్కువ వస్తుంది. ఎంత గ్యాప్ వస్తే అంత మీరు షేప్ బెల్ట్లోకి వెయ్యాలి, అంతే తప్ప అంచనాగా మాత్రం ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ కటింగ్ చేయకూడదు. కొలుచుకుని ఇలా కటింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకుంటే 10.5 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు ఈ కొలతలతోనే మనం షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ మనకి క్లాత్ అన్నది ఇలా మిగిలింది కదా, ఇక్కడ నుంచి మీరు ఇలా తిప్పి ఇక్కడ నుంచి మనం ఒక 2 ముక్కలు, ఇటువైపు నుంచి ఒక 2 ముక్కలు మనం ఈజీగా తీసుకోవచ్చు. సరేనండి? ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ కోరంచులు అన్నవి 2 సమానంగా ఉండేటట్టుగా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని నేను ఇటువైపు తిప్పుతున్నాను. ఇటువైపు లెటర్స్ లేవు కదా, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం అనుకున్న ఈ 10.5 ఇంచీలు ఇక్కడ నుంచి ఎదురుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 10.5 ఇంచీలు ఉండేటట్టుగా ఇలా లైన్ గీసుకోండి. ఈ 3 ఇంచీలు హుక్కుల దగ్గర ఉన్నది ఇలా ఇక్కడికి మార్కింగ్ చేయండి. అలాగే ఈ పావు తక్కువ 3 ఇంచీలు అన్నది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గాని షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచుల దగ్గర చేసి స్ట్రైట్గా లైన్ గీసుకోండి. ఇక్కడ ఎంత అయితే వచ్చిందో ఇక్కడికి అంత ఒక ఇంచ్ అన్న తగ్గించుకోండి. అంటే ఇందాక 3 పెట్టాం కదా, అక్కడ ఇక్కడ 2 పెట్టండి. ఇక్కడ 3 పెడితే ఇక్కడ 2 పెట్టండి. సరేనా? ఇక్కడ నుంచి ఇది ఇలా కలుపుకొని మళ్ళీ ఈ లైన్కి ఇలా వచ్చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు షేప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ హుక్ బెల్ట్ దగ్గర ఒక కట్ పెట్టండి. తర్వాత ఈ ముక్క కటింగ్ చేసి ఇలా పెడితే ఇంకొక షేప్ బెల్ట్ అన్నది వస్తుంది, అంటే ఇంకొక 2 ముక్కలు వస్తాయి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత ఈ ఒరిజినల్ పీస్లోని ఫస్ట్ ఈ 2 పార్ట్స్ తీసేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన క్లాత్లోని మనకి హ్యాండ్ ఎంత పొడవు వస్తుంది అన్నది డిసైడ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ఇలాగా కోరంచ్ వైపు కాకుండా అడ్డునేత మీద కటింగ్ ఉన్న వంచుకి బార్డర్ వచ్చింది, ఒకవైపు బార్డర్ లేదు. ఇప్పుడు హ్యాండ్ని ఇలా తీసుకున్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అన్నది ఇలా తీసుకుంటేనే మనకి సరిపోద్ది. లేదు ఒకవేళ ఇలా పెట్టినా సరే సరిపోద్ది అని ఇలా పెడితే కనుక మనకి ఇక్కడ 2 రకాలుగా కూడా కటింగ్ చేసుకోవచ్చు. అడ్డుగా మనం సేమ్ ఇదే ఫోల్డింగ్ మీద కూడా వస్తుందేమో ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసారు కదా, కోరంచులు 2 ఒకవైపు ఇలా పెట్టి మనం ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇది చూడండి, ఇక్కడ మనం ఇలా బ్యాక్ పార్ట్ అన్నది ఇలా తీస్తాం. బ్యాక్ పార్ట్కి ఎప్పుడు ఫోల్డింగ్ ఉండాలి కాబట్టి అది మాత్రం మిస్ చేయకండి. సరేనా? దాని తర్వాత ఇక్కడ ఖచ్చితంగా ఇటువైపు మనకి ఫ్రంట్ పార్ట్ సరిపోతేనే మనం ఈ ఫోల్డింగ్లోకి వెళ్ళాలి.
ఇది చూసారు కదా, ఇక్కడికి ఇలా వచ్చింది, ఇక్కడ పర్ఫెక్ట్గా మనకి ఈ రకంగా క్రాస్ పెడితే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చింది. సరేనా? ఇప్పుడు చూసారు కదా, ఇక్కడి నుంచి మనకి హ్యాండ్ కావాలనుకుంటే ఎంత అన్నా సరే మనకి నచ్చినంత హ్యాండ్ అన్నది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది ఇలా కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఫోల్డింగ్ ఇలా ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ కోరంచుల వైపుకి ఇలా ఒక ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ అంచులు ఏమైనా క్రాస్గా ఉంటే కనుక ఆ క్రాస్లు తీసేసుకోండి. ఇక్కడైతే కనుక చాలా క్రాస్ అయి వచ్చిందండి, ఈ క్రాస్ని ముందు మనం తీసేసుకోవాలి. ఈ కింద కటింగ్స్ ఏమైనా ఎక్కడి వరకు ఉందో చూసుకోండి. ఇలా ఎంతవరకు ఉంది. సరేనా? ఇప్పుడు ఈ మాత్రం మనం ఈ లైనింగ్లోని మనం పొడవు అన్నది తీసుకోగలుగుతాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందన్నది ముందు కొలుచుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ని ఇలా చూసుకుంటే కరెక్ట్గా 10.5 ఇంచీలు ఉంది. కరెక్ట్ 1 ఇంచు తగ్గించుకొని 9.5 ఇంచీలు ఈ వెడల్పు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే నాకు కరెక్ట్గా 9.5 ఇంచీలు అన్నది ఇలా ఇంతవరకు ఇలా వస్తుంది. ఇక్కడికి ఇలా ఒక లైన్ అన్నది మార్కింగ్ చేసుకోండి. చక్కగా మనకి ఎక్కడా కూడా అతుకులు కట్ట లేకుండా పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి కొద్దిగా ఎక్కువ పన్నా ఉన్న లైనింగ్ తీసుకుంటే బాగుంటుందండి. ఇదైతే కనుక వైజాగ్లో మీటర్ 60 రూపాయలు. ఇది ఇక్కడ పొడవు అయితే కనుక ఇంచుమించులోని ఒక 18.5 ఇంచీల వరకు కూడా మీరు కటింగ్ అన్నది చేసుకోవచ్చు. మామూలుగా అయితే కనుక భుజం దగ్గర నుంచి ఎన్ని ఇంచీలు కావాలన్నది చూసుకుంటే నాకైతే కనుక ఒక 16 ఇంచీల వరకు పొడవు ఉంటే సరిపోద్ది. అంటే ఒక 16 ఇంచీలు పొడవు అంటే 1 ఇంచు కలుపుకొని ఖర్చులకి 17 ఇంచీల వరకు తీసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లాత్ అన్నది ఉంది కాబట్టి నేను 18 ఇంచీలు తీసేసుకుంటున్నాను. సరేనండి? అంటే తయారైన తర్వాత 17 ఇంచీలు పొడవు అన్నది వస్తుంది. క్లాత్ ఉన్నప్పుడు ఎందుకు మనం 3/4 అన్నప్పుడు 1 ఇంచు కిందకుంటే బాగానే ఉంటుంది. మనం మోచేతిని ఇలా పైకి ఎత్తే కొద్దీ ఈ క్లాత్ అనేది ఎంతైనా సరే పైకే జరుగుతూ ఉంటుంది. సరేనండి? యూజ్ చేసే కొద్దీ కాబట్టి ఈ 18 ఇంచీలు నేను తీసేసుకుంటున్నాను. దీనికి 3.5 ఇంచీలు చంకదింపు అన్నది తీసుకోవాలి. ఎల్బో హ్యాండ్ కైనా పెద్ద హ్యాండ్స్ కన్నా ఒకటే. సరేనండి? దాని తర్వాత ఇక్కడ 36 బ్లౌజ్కి 1.5 ఇంచు మనం ఇక్కడ తీసుకుంటే సరిపోతాయి. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మన 2 ఇంచీలు ఖర్చులు అన్నది ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. మీ దగ్గర ఫుల్ హ్యాండ్స్ ఉంటే కనుక ఇలా లూజ్ ఎంత ఉందనేది ఆది బ్లౌజ్ నుంచి చూసుకోండి. లేదంటే కనుక ఎక్కడ వరకు వస్తుందో చూసుకుని అక్కడ హ్యాండ్కి ఇలా తీసుకుని మరీ టైట్గా కాకుండా ఇలా లూజ్గా నించేటెప్తో ఇలా కొద్దిగా తిరిగేటట్టుగా లూజ్గా చూసుకోవాలి. అంటే 9.5 అలాంటప్పుడు 4.5 ఇంచీలు పెట్టాలి. చాలా వరకు ఈ సైజు వాళ్ళకి ఈ మాత్రం లూజే ఉంటుంది. దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా స్ట్రైట్గానే మీరు లైన్ గీయాలి. అంతే తప్ప ఇక్కడ హ్యాండ్కి ఇలా కరువు తీద్దామని తీస్తే టైట్ అయిపోద్ది. ఇక్కడ నుంచి దీనికి ఇలా కలిపేయండి. ఇప్పుడు ఒరిజినల్ పీస్ తీసుకోండి. ఇలా ఒరిజినల్ పీస్ తీసుకుని ఈ అంచు ఎప్పుడు కూడా మనకి ఇక్కడ మీరు హెమ్మింగ్ వేసినా పైపింగ్ వేసినా ఏ వేసినా సరే మనకి ఈ బార్డర్ దగ్గర 1/4 ఇంచ్ క్లాత్ మాత్రమే మనకి అవసరం అవుతుంది. 1/4 ఇంచ్ క్లాత్ ఈ బార్డర్ దగ్గర ఉంచి ఇలాగా మిగతా క్లాత్ అంతా
ఈ అంచుని కటింగ్ చేసి తీసేసుకోవాలి. ఎందుకంటే ఇది కటింగ్ చేసిన అంచు, దారాలు వస్తూ ఉంటాయి. సరేనండి, ఇది కోరంచు కాదు కదా, అందుకని మనం ఒక పావించు ఉంచి మొత్తం బార్డర్కి ఇలా ట్రిమ్ చేసేసుకోండి. బార్డర్ ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ 2 అంచులు కూడా ఇలా కలిపి ఇలా పట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా 4 మడతలు ఇలా పెట్టండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా పెట్టి కటింగ్ చేసేసుకోవడమే. చూస్తారు కదా, ఈ రకంగా హ్యాండ్స్కి ఎక్కడ కూడా మనకి జాయింట్లు రాలేదు. ఇది మీరు హెమ్మింగ్ బెల్ట్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా రైట్ సైడ్ వైపు లైనింగ్ పెట్టి పావించి ఖర్చు కుట్టి వెనక్కి తిప్పన్నా సరే మీరు లైనింగ్ని వేసేసుకోవచ్చు. మనకి ఎలా ఇష్టమైతే అలా. ఇది కడ్డీ బార్డర్ కాబట్టి వెనక్కి తిప్పి వేసేసుకున్నా బాగుంటుంది. సరేనండి, ఈ రకంగా బ్లౌజ్ కటింగ్స్ అన్నవి చేసుకోవాలి. సరేనండి, ఎక్కువ క్లాత్ ఇలా వచ్చినప్పుడు ఈ రకమైన మోడల్స్ కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ అన్నది సింపుల్గా ఉన్నప్పటికీ కూడా ఓన్లీ హ్యాండ్స్ పొడవు పెట్టుకునేటప్పటికి మంచి క్లాసికల్ లుక్ వస్తుంది. మంచి మోడల్, ఏదో మంచి మోడల్ బ్లౌజ్ వేసుకున్నంత లుక్ అన్నది వచ్చేస్తుంది అనమాట. సరేనండి, ఎప్పుడు కూడా క్లాత్ని వేస్ట్ చేసుకోకుండా ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోండి. తర్వాత నచ్చకపోతే ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేసుకుని బార్డర్ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసుకుంటే సరిపోద్ది. ఎలాగైనా వాడుకోవచ్చు తర్వాత. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. స్టిచ్చింగ్ వచ్చు అనుకుంటే స్టిచ్చింగ్ చేసేసుకోండి 36 సైజ్ బ్లౌజ్కి. లేదు అనుకుంటే కనుక నెక్స్ట్ క్లాస్లో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. సరేనండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.